శ్రీమత్యపురాణం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. అష్టాదశ పురాణాలలో 16వ పురాణం శ్రీ మత్స్య మహాపురాణం. మత్స్యం మేధః ప్రకీర్తతే. ఈ పురాణం శ్రీ మహావిష్ణువు మెదడుతో పోల్చబడింది. ఈ పురాణములో మొత్తం 14,000 శ్లోకాలున్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్య రూపములో వైవస్వత మనువుకు ఈ పురాణాన్ని ఉపదేశించాడు. మత్స్య పురాణములోని 53వ అధ్యాయములో అష్టాదశ పురాణాల లక్షణాలు, ఆ పురాణాలలో చెప్పబడ్డ అంశాలు, శ్లోకాల సంఖ్య తదితర విషయాలు వివరంగా ప్రస్తావించబడ్డాయి. పురాణాలలో ఇది ప్రాచీనమైనదిగా పండితులు భావిస్తారు. మత్స్య పురాణములో చెప్పబడ్డ ప్రధాన అంశాలు: మత్స్యావతార వర్ణన, బ్రహ్మాండ సృష్టి, గర్భిణీ ధర్మాలు, సూర్యచంద్ర వంశాల వర్ణన, గయాక్షేత్ర విశేషాలు, పురూరవుడి చరిత్ర, కచదేవయానుల వృత్తాంతం, కార్తవీర్యార్జునుడి చరిత్ర, శమంత కోపాఖ్యానం, కలిధర్మాలు, ద్వాపర ధర్మాలు, కృష్ణాష్టమి వ్రతం, అక్షయీతుత వ్రతం, మహాదాన వర్ణన, పుష్యవాహనుడి కథ, ప్రయాగ క్షేత్ర మహత్యం, యమునా నదీ స్నాన ప్రాశస్తం, సప్తద్వీపాల వర్ణన, ఋషి లక్షణాలు, పార్వతీ కళ్యాణం, వినాయక జననం, కుమార సంభవం, తారకాసుర వధ, నృసింహావతార వర్ణన, సావిత్రి సత్యవంతుల చరిత్ర, రాజధర్మాలు, వామనవతారం, వరాహవతారం, క్షీరసాగర మథనం, వాస్తుశాస్త్ర విశేషాలు, క్రియాయోగ వర్ణన, వివిధ రకాల ప్రతిమా నిర్మాణ విశేషాలు, కల్పనామ సంకీర్తన వంటి ప్రధానాంశాలతో పాటు మరెన్నో విషయాలు ఈ పురాణములో చెప్పబడ్డాయి. మత్స్య పురాణం ప్రాశస్తం. పాతాళాధుత్పతిష్ణోర్మకర వసతయో యస్య పుచ్చాభిఘాత దూర్ధ్వం బ్రహ్మాండకండ వ్యతికర విహిత వ్యత్యయే నాపతంతే విష్ణోర్మత్యావతారే సకల వసుమతే మండల విరస్యువానా తస్యాస్యోధరితానాం ధ్వనిరపహరతాదశ్రితం బహవ శృతీనాం. మత్స్యవతారాన్ని ధరించిన శ్రీ మహావిష్ణువు పాతాళలోకము నుంచి పైకి ఎగసిపడే తన మత్స్యం తోకతో కొట్టబడుతూ సముద్రముపై భాగము నుంచి పడుతూ ఈ బ్రహ్మాండ ఖండాల సంపర్కముతో పుట్టిన కల్లోలం వల్ల సమస్త భూమండలములో వ్యాపిస్తూ పైకెగిరి తిరిగి క్రింద పడుతున్నాడు. ఆ మత్స్య పరమాత్మ నోటి నుంచి వెలువడే వేదాల నాదం మనందరి పాపాలను పోగొట్టుగాక. శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాలలో మొదటిది మత్స్యవతారం. సృష్టి ప్రారంభములో హయగ్రీవుడనే రాక్షసుడు వేదాల్ని దొంగిలించి పాతాళములో దాచగా శ్రీ మహావిష్ణువు మత్స్యవతారాన్ని ధరించి హయగ్రీవుడి చెరలో ఉన్న వేదాల్ని ఉద్ధరించాడు. ఈ విధముగా వేదాల్ని ఉద్ధరించి సమస్త భూమండలాన్ని రక్షించిన మత్స్యవతార విశేషాల్ని చెప్పినందువల్ల ఇది మత్స్య పురాణం అనబడుతోంది. మహాప్రళయ కాలములో శ్రీ మహావిష్ణువు సప్తఋషులకు వైవస్వత మనువుకు ఉపదేశించిన ఎన్నో మహిమాన్వితమైన కథలు, గాథలు ఈ పురాణములు చెప్పబడ్డాయి. ఈ మత్స్య పురాణాన్ని శైవులు, స్మార్తులు, శాక్తేయులు, వైష్ణవులు ప్రామాణికంగా గ్రహిస్తారు. పురాణానికి చెప్పబడిన 5 లక్షణాలు ఈ పురాణములో సమగ్రముగా ఉన్నాయి. ఇందులో కథలు, గాథలే కాక అనేకమైన శ్రౌత, స్మార్త, నిత్య నైమిత కామ్య కర్మలకు సంబంధించిన వివిధ రకాల అంశాల వివరణ కూడా కనిపిస్తోంది. ప్రాచీనత దృష్ట్యా కూడా మత్స్య పురాణానికి ఒక ప్రత్యేకత ఉంది. అందుకే వామన పురాణం పురాణేషు దైవం
మాత్యం. పురాణాలలో దైవం లాంటిది మత్స్య పురాణం అని చెప్పబడుతోంది. ఈ పురాణములో ఎన్నో రకాల వైదిక అనుష్ఠాన ప్రక్రియలు వివరించబడ్డాయి. ముఖ్యముగా 92, 264 అధ్యాయాలలో గ్రహశాంతుల గురించి సవివరముగా చెప్పారు. ఇవే కాక రుద్ర, ఉమా, విష్ణు, స్వయంభూ, ఇంద్ర, యమ, అగ్ని, జల, సర్ప, వినాయక వంటి దేవీ దేవతలకు నైవేద్యం అనగా బలిని ఎలా సమర్పించాలి అనే విశేషాలు కూడా మనకు కనిపిస్తాయి. మత్స్య పురాణములో వైదిక మంత్రాలే కాకుండా పౌరాణిక మంత్రాలు కూడా చెప్పబడ్డాయి. ఇవి శ్లోకాల రూపములో అందరికీ సులభగ్రాహ్యముగా ఉంటాయి. ఇందులో పాంచరాత్ర మత సిద్ధాంతానికి సంబంధించిన విశేషాలు చాలా వరకు కనిపిస్తాయి. 264వ అధ్యాయములో వివిధ దేవతల్ని ప్రతిష్ఠించే విధి విధానాలు ప్రామాణికంగా చెప్పబడటంతో ఇది విశిష్ట పురాణముగా ప్రసిద్ధి చెందింది. అందుకే వామన పురాణం మత్స్య పురాణం గొప్పతనాన్ని గురించి ఇలా వర్ణిస్తోంది. ముఖ్యం పురాణేషు యథైవ మత్స్యం స్వాయం భువోక్తి స్వద సంహితాసు మనుస్మృతీనాం ప్రవరో యథైవ తిథైసు ధర్మో విబుధేషు వాసవః. పురాణాలలో మత్స్య పురాణం, సంహితలలో స్వయంభుడు చెప్పిన స్వద సంహిత, స్మృతులలో మనుస్మృతి, తిథులన్నిటిలో అమావాస్య గొప్పవి. దేవతల్లో ఇంద్రుడు గొప్పవాడు. మత్స్యావతార కథనం. నైమిసారణ్యములో దీర్ఘశత్రయాగం చేస్తున్న సౌనికాది మహామునులంతా సూత మహర్షి దగ్గరకు చేరి, మహాబాగా తమరు ఇప్పటిదాకా ఎన్నో పురాణాలు వివరించి చెప్పారు, సంతోషం. అయితే మాకు ఇంకా వాటిని గురించి వినాలని కోరికగా ఉంది. శ్రీమన్నారాయణుడు మత్స్యావతారాన్ని ధరించి సృష్టి చేశాడు. పరమేశ్వరుడికి భైరవుడు, మురారి, కపాలి అనే పేర్లు ఎందుకు వచ్చాయి? ఇలాంటి సందేహాలు మాకు ఎన్నో ఉన్నాయి. దయచేసి వాటిని తీర్చండి అని ప్రార్థించారు. మునుల ప్రార్థన విన్న సూత మహర్షి వారికి ఇలా చెప్పటం ప్రారంభించాడు. మునులారా, పూర్వం సూర్యుడి కుమారుడైన వైవస్వత మనువు అనే మహారాజుండేవాడు. మహా సంస్కారవంతుడు, క్షమాగుణం కలిగిన వాడు. ఒకనాడు ఆ మనువు తన రాజ్యాన్ని కుమారులకు అప్పగించి వైరాగ్య భావముతో మలయ పర్వతం మీదకు వెళ్ళి దీర్ఘంగా తపస్సు చేయటం ప్రారంభించాడు. అలా 10 లక్షల సంవత్సరాలు గడిచిపోయాయి. అతడి తీవ్రమైన తపస్సుకు మెచ్చుకుని బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. వరం కోరుకోమని అడిగాడు. మనువు ఆయనకు నమస్కరించి, స్వామి, ప్రళయకాలములో స్థిర చర ప్రాణులందరినీ రక్షించే శక్తిని నాకు ప్రసాదించు అని కోరుకున్నాడు. ఆయన తదాస్తు అని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. అలా కొంతకాలం గడిచింది. ఒకనాడు మనువు పితృతర్పణం చేయటానికి ఒక నదికి వెళ్ళి దోషులతో నీటిని తీసుకున్నాడు. ఆ దోషులలోకి ఒక చేప పిల్ల వచ్చింది. ఆయన దాన్ని రక్షించాలని అనుకుని తన కమండలములో వేశాడు. తిరిగి మర్నాడు ఉదయం అయ్యేసరికి ఆ మత్స్యం పెరిగిపోయి కమండలము నుంచి తలపైకెత్తి, రాజా, రక్షించు రక్షించు అని పలికింది. వెంటనే దాన్ని బయటికి తీసి పెద్ద పాత్రలో వేశాడు. తిరిగి ఆ చేప ఒక్క రోజులో ఆ పాత్రని మించి పెరిగిపోయింది. రాజా, రక్షించు అని కేకలు వేసింది. మనువు ఆశ్చర్యపోతూ దాన్ని బావిలో పడేశాడు. అక్కడ కూడా ఇంతే, ఒక్క రోజులోనే బావి సరిపోనంతగా పెరిగింది. తిరిగి దాన్ని చెరువులో వేశాడు. అక్కడ అంతే. అక్కడ నుంచి నదిలో ఆ చేపని వదిలిపెట్టాడు. మర్నాటికల్లా యథావిధిగా నదిని మించిపోయింది ఆ చేప. ఈ తతంగం అంతా చూస్తున్న మనువుకు ఈ మాయ ఏమిటో అర్థం కాలేదు. చివరికి ఆ చేపను సముద్రములో పడేశాడు. అది ఆ సముద్రమంతా వ్యాపించింది. ఒక చిన్న పిల్లగా తన చేతిలోకి వచ్చిన ఆ చేప మహామత్యముగా సముద్రానంతా ఆక్రమించటం చూసి మనువుకు ఒక్కసారిగా భయం వేసింది. ఆ మహామత్యముతో, ఎవరు నీవు?
రాక్షసుడివా లేక భగవంతుడివా? అలా కాకపోతే ఇంత విశాలముగా ఎలా పెరగగలిగావు? బహుశా నీవు శ్రీమన్నారాయణుడివే అయి ఉంటావు. స్వామి, నీవి మత్స్య రూపాన్ని ధరించి ఎందుకు నన్ను పరీక్షిస్తున్నావు అని ప్రశ్నించాడు. ఆ మత్స్యం మనువుతో, రాజా, నీవు సత్యం గ్రహించావు. అతి తొందరలోనే మహాప్రళయం సంభవించబోతోంది. ఈ పర్వతాలు, భూమి, నగరాలు అన్నీ నీటిలో మునిగిపోతాయి. అదిగో సముద్రములో కనిపిస్తున్న ఆ మహానౌకను చూశావు కదా, అది జీవుల్ని రక్షించటానికి దేవతల చేత నేనే నిర్మింపచేశాను. స్వేదజాలు చెమట నుంచి పుట్టేవి, అండజాలు గ్రుడ్ల నుంచి పుట్టే జీవులు, దోమలు, పక్షులు, ఉద్భిజాలు, నేల నుంచి పుట్టేవి చెట్లు, మొక్కలు, అలాగే జరాయుజులు, ఇవన్నీ భీకరమైన గాలికి నశించిపోతాయి. కనుక నీవు వీటిని నౌకలో చేర్చి ఆ నౌకను నా కొమ్మకు కట్టు. ప్రళయం ముగిసిన తరువాత తిరిగి ఆవిర్భవించే నూతన ప్రపంచానికి నీవు ప్రజాపతివై సకల దేవతల చేత పూజింపబడతావు అని పలికాడు. ప్రళయం మత్స్య రూపములో ఉన్న మహావిష్ణువు మాటల విన్న మనువు ఆయనతో, ప్రభు శ్రీహరి, ఎన్ని సంవత్సరాల తరువాత ప్రళయం వస్తోంది? నేను ప్రాణులందరినీ ఎలా రక్షించగలను? తిరిగి నిన్ను ఎలా చేరుకోగలను అని ప్రశ్నించాడు. మహారాజా, నేటి నుంచి భూమండలములో అనావృష్టి ప్రారంభమవుతోంది. 100 సంవత్సరాల వరకు ఇది కొనసాగుతోంది. ఆ కరువుకు ఎందరో మరణిస్తారు. తరువాత సూర్యుడు నిప్పు కణికల్ని భూమి మీదకి వర్షిస్తాడు. ఆ వేడికి అల్ప ప్రాణులన్నీ నాశనమైపోతాయి. ప్రళయకాలములో సముద్రము నుంచి బడబాగ్ని విజృంభిస్తోంది. పాతాళము నుంచి అగ్ని పైకి వెలువడుతోంది. అదే విధముగా శివుడి 3వ కంటి నుంచి భయంకరమైన జ్వాలలు ఎగిసి అన్ని లోకాల్ని భస్మం చేస్తాయి. ఈ విధముగా భూమండలమంతా తగలబడిపోయి తాబేలు వీపులా మారిపోతుంది. ఆకాశమంతా సూర్యుడి వేడితో నిప్పులు కొలిమిలా మారిపోతుంది. ఆ వేడికి పైన ఉన్న దేవతలు, నక్షత్రాలు, గ్రహాలు అన్నీ నశిస్తాయి. 1 సంవర్తం, 2 భీమనాథం, 3 ద్రోణం, 4 ఇంద్రం, 5 పలాహకం, 6 విద్యుత్పాతకం, 7 సోనం అనే మహాప్రళయకాల మేఘాలు జన్మించి భూమండలాన్నంతా తమ వర్షధారలతో ముంచెత్తుతాయి. 7 సముద్రాలు ఒకటైపోతాయి. అలాంటి భయంకరమైన పరిస్థితిలో అపార జలరాశిలో స్థిరముగా ఈ మహానౌక నిలిచి ఉంటుంది. అనేక లోక బీజాల్ని తీసుకువచ్చి నేను చెప్పిన విధముగా వాటిని సంరక్షించు. అలాగే నేను చెప్పిన జీవుల్ని కూడా నౌకలోకి ఎక్కించి ఆ నౌకని నా కొమ్మకు తగిలించు. నేను నౌకను నిన్ను రక్షిస్తాను. మహారాజా, అవాంతర ప్రళయములో అన్ని జీవరాశులు, దేవతలు నశించినప్పటికీ నీవు ఒక్కడవే జీవించి ఉంటావు. నీతో పాటు సూర్య, చంద్రులు, స్వర్గ, మధ్య పాతాల బ్రహ్మలోకాలు, బ్రహ్మదేవుడు, నేను, నర్మదా నది, మార్కండేయ మహర్షి, పరమేశ్వరుడు, వేదాలు, పురాణాలు, ఇతర మహావిద్యలు నిలిచి ఉంటాయి. ఈ విధముగా మత్స్యావతారుడు మనువుకు బోధించి అదృశ్యమయ్యాడు. మనువు తిరిగి నగరానికి వచ్చి రాబోయే ప్రళయ కాలాన్ని తలుచుకుంటూ అన్నిటినీ వదిలేసి ఏకాగ్రంగా ధ్యానయోగాన్ని అవలంబించాడు. మహావిష్ణువు చెప్పినట్టే ప్రళయకాలం ప్రారంభమయ్యింది. స్వామి చెప్పిన ప్రకారం ఆ మహాజలదిలో పెద్ద కొమ్ముతో ఉన్న మహామత్యం ఆవిర్భవించింది. అలాగే మహానౌక కూడా కనిపించింది. ఆదిశేషుడు సర్పం ఒక తాడులా మారి మనువు దగ్గరకు వచ్చాడు. మనువు ఆ తాడుతో నావన మహామత్యం కొమ్ముకు తగిలించాడు. నారాయణుడికి నమస్కరించి ఆ మత్స్యం కొమ్ము మీద నిలిచాడు. క్రమముగా ప్రళయం ముగిసిపోయింది. కొత్త యుగం ఏర్పడింది. ఆ సమయములో మనువు కోరగా నారాయణుడు మత్స్య పురాణాన్ని అతడికి బోధించాడు. దేవి అష్టోత్తర శత 108 స్థానాలు. పూర్వం దక్ష ప్రజాపతి మహాయాగాన్ని చేయటం ప్రారంభించాడు. ఆ యాగానికి సకల దేవతల్ని ఆహ్వానించాడు గాని తన అల్లుడు, కూతురైన సతీ శంకరుల్ని ఆహ్వానించలేదు. అయితే తండ్రి చేసే యాగాన్ని చూడాలని కోరుకున్న సతీదేవి శివుడు వారిస్తున్నా వినకుండా యాగశాల దగ్గరకు వెళ్ళింది. దక్షుడు ఆమెను పట్టించుకోకుండా అల్లుడైన శివుణ్ణి దూషించాడు. ఆ అవమాన భారం సహించలేని సతీదేవి యోగాగ్ని సృష్టి
సృష్టించుకుని తన శరీరాన్ని తానే దగ్ధం చేసుకోవటం ప్రారంభించింది. అది చూసి అక్కడున్న దేవతలంతా దక్షుడు చేసిన పనికి అతన్ని నిందించారు. తప్పు తెలుసుకున్న దక్షుడు దగ్ధమవుతున్న కుమార్తె దగ్గరికి వెళ్ళి ఎంతో దుఃఖిస్తూ తన అపరాధాన్ని మన్నించమని ప్రార్థించాడు. తనని విడిచి శరీర త్యాగం చేయవద్దని వేడుకున్నాడు. అయితే సతీదేవి దక్షుడి మాటని మన్నించలేదు. ఆయనతో, తండ్రి, నేను అనుకున్నదే చేస్తాను. నీవు నన్ను భక్తితో ప్రార్థిస్తున్నావు. అయినా సరే నా భర్త శివుడి చేతిలో నీ యజ్ఞం ధ్వంసం కాక తప్పదు. రాబోయే కాలములో నా అనుగ్రహాన్ని పొంది సృష్టిని కొనసాగించటానికి నా సన్నిధిలో ఉండి సాధన చెయ్యి. అప్పుడే నీవు తిరిగి ప్రజాపతులందరిలోకి గొప్పవాడు అవుతావు. నా అంశతో నీకు 60 మంది కుమార్తెలు జన్మిస్తారు అని చెప్పింది. సతీదేవి మాటలను విన్న దక్షుడు, అమ్మా సతీ, నీవు ఏ ఏ తీర్థాలలో ఉంటావు, నిన్ను ఏ ఏ పేర్లతో సంబోధించాలి, స్తుతించాలి అని ప్రశ్నించాడు. తండ్రి, నన్ను సర్వకాలాలలో ఈ భూమి మీద ఉండే అన్ని ప్రాణుల్లో దర్శించగలగాలి. ఈ సకల లోకాలములో నేను కానిది ఏదీ లేదు. అయితే అన్నిట్లో నన్ను చూడటం అందరికీ సాధ్యము కాదు. కనుక తమ తమ కోరికలను తీర్చుకోవాలనుకునేవారు, ఇహపర సుఖాలు రెండింటినీ వాంఛించేవారు ఈ భూమండలములో, ఇతర లోకాలలో ఏ ఏ స్థానాలలో ఏ ఏ రూపాలతో నన్ను స్మరించాలో, పూజించాలో చెబుతాను విను. అష్టోత్తర శత 108 శక్తిపీఠ స్తోత్రం. వారాణస్యాం విశాలాక్షి నైమిషే లింగధారిణి ప్రయాగే లలితాదేవి కాముకా గంధమాధనే మానసే కుముదా నామ విశ్వకాయా తదాంబరే గోమంతే గోమతీ నామ మందరే కామచారిణి మతోత్కటా చైత్రరథే జయంతి అస్తినాపురే కాన్యకుబ్జే తదా గౌరీ రంభామలయ పర్వతే ఏకాంబ్రకే కీర్తిమతి విశ్వేశ్వరీ తథా కర్ణికే పురుహస్తేతి కేదారే మార్గదాయికా నంద్యాహీమవాతః పృష్ఠే గోకర్ణే భద్రకాళికా స్థానీశ్వరే భవానీ తు బిల్వకే బిల్వపత్రికా శ్రీశైలే మాధవీ దేవి భద్రభద్రేశ్వరీ తథా జయా వరాహ శైలే తు కమలా కమలాలయే రుద్రకోట్యాంతు రుద్రాని కాళీ కాలం జరే తదా మహాలింగే తు కపిలా కర్కోటే మంగళేశ్వరి శాలిగ్రామే మహాదేవి శివలింగే జలప్రియా మాయాపుర్యాం కుమారీ తు సంతానే లలితా తథా ఉత్పలాక్ష్మీ సహస్రాక్షే హిరణ్యాక్షే మహోత్పలా గయాయా మంగళా నామా విమలా పురుషోత్తమే విపాసాయా మమోగాక్షి పాటలా పుణ్యవర్ధనే నారాయణీ సుపార్శ్వేతు త్రికూటే భద్రసుందరీ విపులే విపులా నామ కళ్యాణి మలయాచలే కోటవీ కోటి తీర్థేతు సుగంధా మాధవీవనే కుబ్జాంబ్రకే త్రిసంజాతు గంగాద్వారే హరిప్రియా శివకుండే శివానంద నందినీ దేవికా తటే రుక్మిణీ ద్వారవత్యాంతు రాధా బృందావనే తథా దేవకీ మధురాయాంతు పాతాళే పరమేశ్వరే చిత్రకూటే తథా సీతా వింధ్యే వింధ్య నివాసిని సహాం సహ్యాద్రే ఏకవీరాతు హరిశ్చంద్రే తు చంద్రికా రమణ రామతీర్థే తు యమునాయా మృగావతి
కరవీరే మహాలక్ష్మి రమాదేవి వినాయకే ఆరోగ్య వైద్యనాదేతు మహాకాళే మహేశ్వరి అభయా పుష్పతీర్థేతు అమృతా వింధ్య కంధరే మాండవ్యే మాండవీ దేవి స్వాహా మహేశ్వరే పురే వేఘవేతు ప్రచండాత చండికామరకంటకే సోమేశ్వరే వరారోహ ప్రభాసే పుష్కరావతి దేవమాతా సరస్వత్యాం పారావారే తటే స్థితా మహాలయే మహాపద్మా పయోస్న్యాం పింగళేశ్వరి సింహికా కృత చౌచేతు కార్తికేయేతు శంకరే उत्पलावर्तके लोला सुभद्रा सिंधु संगमे उमा सिद्धवने लक्ष्मी रनंगा भरताश्रमे जालंधरे विश्वमुखी तारा किष्किंद पर्वते देवदारुवने पुष्टिर्मेधा काश्मीर मंडले भीमा देवी हिमाद्रौ च तुष्टिर्विश्वेश्वरे तथा कपाला मोचने श्रद्धा माता कायावरोहणे शंकोद्धारे ध्वनिर्नामधृतिः पिंडारके तथा कालातु चंद्रभागाया मच्चोदे सिद्धिदायिनी वेनायामृता देवी भदर्या मोर्वसी तथा औषधी चोत्तर कुरौ कुशद्वीपे कुशोदका मन्मथा हेमकूटे तु कुमिदे सच्चवाधिनी अश्वत्थे वंदनीयातु निधिर्वै श्रवणालये गायत्री वेदवदने पार्वती शिवसन्निधौ देवलोके तदेन्द्राणि ब्रह्मास्येतु सरस्वती सूर्यबिंबे प्रभा नाम मातॄणा वैष्णवी तथा अरुंधती सतीनां तु रामासु च तिलोत्तमा चित्ते ब्रह्म कला नाम शक्तिः सर्वशरीरिणाम् एतद्भक्त्या मया प्रोक्तं नामाष्टशतमुत्तमम् अष्टोत्तरं च तीर्थानां शतमेतदुदाहृताम् यो जपेत् शृणुयाध्यापि सर्वपापैः प्रमुच्यते ఒకటి వారణాసిలో విశాలాక్షిగా, 2 నైమిసారణ్యములో లింగధారిణీ దేవిగా, 3 ప్రయాగ క్షేత్రములో లలితాదేవిగా, 4 గంధమాధన పర్వతం మీద కాముకాదేవిగా, 5 మానస సరోవర తీర్థములో కుముదాదేవిగా, 6 విశ్వేశ్వర క్షేత్రములో విశ్వగా, 7 నివ్వక తీర్థములో శ్రీలక్ష్మిగా, 8 ఇచ్చా క్షేత్రములో మదనోత్కటగా, 9 గోమంతములో గోమతీదేవిగా, 10 మందార తీర్థములో కామచారిణిగా, 11 చిత్రరథములో మధోత్కటాదేవిగా, 12 హస్తినాపురములో జయంతిగా, 13 కన్యాకుబ్జంలో గౌరీదేవిగా, 14 మలయ పర్వతం మీద రంభగా, 15 హిమవత్ పర్వతం మీద నందాదేవిగా, 16 గోకర్ణ క్షేత్రములో భద్రకన్నికగా, 17 స్థౌనీశ్వరములో భవానీదేవిగా, 18 బిల్వక వనములో బిల్వపత్రికాదేవిగా, 19 శ్రీశైల క్షేత్రములో మాధవీదేవిగా, 20 భద్రేశ్వరములో భద్రాశక్తిగా ఉంటాను, 21 వరాహశైలములో జయాదేవిగా, 22 కమలాలయ తీర్థములో కంభలాదేవిగా, 23 పుష్కర క్షేత్రములో పురోహితికగా, 24 కేదార క్షేత్రములో మార్గదాయినిగా, 25 రుద్రకోటి తీర్థములో రుద్రానిగా, 26 కాలంజర పర్వతం మీద కాళీ శక్తిగా, 27 మహాలింగ క్షేత్రములో కపిలాదేవిగా, 28 మకుట క్షేత్రములో మకుటాదేవిగా, 29 సాలగ్రామ తీర్థములో మహాదేవిగా, 30 శివలింగ క్షేత్రములో శివప్రియగా, 31
మాయాపురి జగన్నాథ క్షేత్రములో కుమారిగా 32, లలితా క్షేత్రములో సంతతాదేవిగా 33, ఉత్పలాక్ష తీర్థములో సహస్రాక్షిగా 34, మహోత్పలములో హిరణ్యాక్షిగా 35, గయా క్షేత్రములో మంగళ గౌరీగా 36, పురుషోత్తమ క్షేత్రములో విపులాదేవిగా 37, విపాసా తీర్థములో అమోఘాక్షిగా 38, పుండ్రవర్ధనములో పాటలాదేవిగా 39, సుపార్శ్వ క్షేత్రములో నారాయణిగా 40, త్రికూట పర్వతం మీద భద్ర సుందరిగా కొలువుంటాను 41, విపుల క్షేత్రములో విపులుగా 42, మలయాచలం మీద కళ్యాణిగా 43, కోటి తీర్థములో కోర్చాక్షిగా 44, మాఘధవనములో సుగంధాదేవిగా 45, కుబ్జాంబ్రక క్షేత్రములో త్రిసంజగా 46, గంగాద్వారం హరిద్వారములో రతిప్రియగా 47, శివకుండ తీర్థములో సునందగా 48, దేవికా నదీ తీరములో నందినిగా 49, ద్వారకానగరములో రుక్మిణీదేవిగా 50, బృందావన ధామములో రాధాదేవిగా 51, మధురా నగరములో దేవకిగా 52, పాతాళములో పరమేశ్వరిగా 53, చిత్రకూట పర్వతం మీద సీతాదేవిగా 54, వింధ్యాచలం మీద వింధ్యవాసినిగా 55, సహ్య పర్వతం మీద ఏకవీరాదేవిగా 56, హరిశ్చంద్ర క్షేత్రములో చంద్రికాదేవిగా 57, రామతీర్థములో రమణగా 58, యమునా తీరములో మృగావతిగా 59, కరవేర వనములో మహాలక్ష్మిగా 60, వినాయక క్షేత్రములో ఉమాదేవిగా నిలిచి ఉంటాను 61, వైద్యనాథ క్షేత్రములో ఆరోగ్యాదేవిగా 62, మహాకాలములో మహేశ్వరిగా 63, శుక్లతీర్థములో అభయాదేవిగా 64, వింధ్య పర్వత గుహల్లో శృతి శక్తిగా 65, మాండవ్య క్షేత్రములో మాండకీదేవిగా 66, మహేశ్వరపురములో స్వాహాదేవిగా 67, చాగలాండ తీర్థములో ప్రచండ శక్తిగా 68, అమరకంటక తీర్థములో చండికగా 69, సోమేశ్వరములో వరారోహగా 70, ప్రభాస తీర్థములో పుష్కరావతిగా 71, సరస్వతీ తీరములో దేవమాతగా 72, మహాలయ క్షేత్రములో మహాభాగగా 73, పయోష్ణ తీర్థములో పింగళావతిగా 74, కృత శౌచ క్షేత్రములో సింహికాదేవిగా 75, కార్తికేయ క్షేత్రములో యశస్కరీదేవిగా 76, ఉత్పలావర్తకములో లోలాదేవిగా 77, సాగర సంగమ తీర్థములో సుభద్రగా 78, సిద్ధవనములో లక్ష్మీదేవిగా 79, భరతాశ్రమములో అనుగుగా 80, జలంధర క్షేత్రములో విశ్వముఖుగా నిలిచి ఉంటాను 81, కిష్కింద పర్వతం మీద తారగా 82, దేవదారు వనములో పుష్టిగా 83, కాశ్మీర దేశములో మేధాదేవిగా 84, హిమాద్రి మీద ఉమాదేవిగా 85, షష్ఠక్షేత్రములో వస్త్రేశ్వరీదేవిగా 86, కపాల మోచన తీర్థములో శుద్ధిదేవిగా 87, కాయావరోహణ క్షేత్రములో మాతగా 88, శంఖద్వారములో ధ్వనిశక్తిగా 89, పిండారక క్షేత్రములో భృతిగా 90, చంద్రభాగా తీరములో కళాదేవిగా 91, అచ్చోద సరవర తీరములో శూలధారినిగా 92, వైనా క్షేత్రములో అమృతాదేవిగా 93, బదరీ క్షేత్రములో ఊర్వశిగా 94, ఒత్తుకురు దేశములో వాసదిగా 95, కుశద్వీపములో కుశోదకిగా 96, హేమకూటములో మన్మథగా 97, కుముద క్షేత్రములో సత్యవాధినిగా 98, అశ్వత్థ తీర్థములో వందనీయగా 99, వైశ్రవణాలయములో నిధిదేవిగా 100, వేదనతనములో గాయత్రిగా 101, శివసన్నిధిలో పార్వతిగా 102, దేవలోకములో ఇంద్రానిగా 103, బ్రహ్మశరీరములో సరస్వతిగా 104, సూర్యబింబములో తేజస్సులా 105,
సప్తమాతృకలలో వైష్ణవిగా 106, పతివ్రతలలో అరుంధతిగా 107, అందమైన స్త్రీలలో తిలోత్తమగా 108, సకల ప్రాణుల హృదయాలలో బ్రహ్మకల అనే శక్తిగా నేను కొలువుంటాను. తండ్రి, నేను చెప్పిన నా 108 నామాలను, 108 దివ్య క్షేత్రాలను గురించి విన్నా, స్మరించిన, పఠించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి లభిస్తోంది. నేను చెప్పిన తీర్థాలలో స్నానము చేసి అక్కడ కొలువైన నన్ను దర్శించిన వారు కల్పాంతములో పాప విముక్తులై శివలోకములో నివసిస్తారు. నా క్షేత్రములో నివసించేవారు సకల శుభాలను పొందుతారు. శుక్లపక్ష తదియనాడు గాని, అష్టమి తిథి ఉన్న రోజున కాని శివాలయములో శివ సన్నిధిలో నా అష్టోత్తర శతనామాలను ఇతరులకు వినిపించిన వారు సత్యంతనావంతులవుతారు. అలాగే గోదానం చేసేటప్పుడు గాని, శ్రాద్ధం పెట్టే సమయములో కాని, దేవీ పూజ చేసే సమయములో కాని నా దివ్య స్తోత్రాన్ని పఠిస్తే బ్రహ్మపదాన్ని చేరుకుంటారు. ఈ విధముగా సతీదేవి తన తండ్రి దక్షుడికి తన నివాస స్థానాల్ని పేర్కొని వాటి ఫలితాలను వివరించి యోగాగ్నిలో శరీరాన్ని త్యజించింది.